అనుకొని అత్తగారి ఉల్ల బస్సు ఎక్కవగారి ఉల్ల బస్సు దిగుతారు బిడ్డలు ఉన్నట్లయితే ఏడు వాడాలెల్లా సచ్చిన చేపాల మీద వాడి పొడుగుతవాడి ఆ బిడ్డలు ఏడ్చిన్నాడు గిట ఒంటి పెద్ద మనసులు చూసి ఓ బిడ్డ నీ అవ్వ ఆగర మాడకు నోసుకోపోతివే బిడ్డ నీ బంగారు చేతులతోటి గింత జీగంది నీ తల్లిదండ్రి ఓసే బాగి నీకు లేదా అని వాడగట్టోళ్ళందరూ ఏడవంగా కడుపులో పుట్టిన మన కన్న బిడ్డను వర్ర సాగంగా సచ్చినా మన జీవో సల్లంగా సరిగా వందనే అయ్యా బాగే మనకు లేకబాయే నాదా నీకు దండము పెడతావు నాదా నీ కళ్ళు మొక్కుదానే ఓ నాదా కావాలనయ్యా ఓ నాదా మనిషివే ఏ లెక్కన మనిషివే అవ్వా మొన్న మన మనకి ఏమంత వయసు పడ్డది కొడుకులు ఏడతాను పిచ్చిదా బిడ్డలు ఏడతాను త్వరగానే ఉంటే ఎంజాయ్ ఉన్నది ఎంజాయ్ కావాలి అయినా మనకి ఏమంత వయసు పడ్డది నువ్వు పొల్లవేనా నేను పొల్లగానే అవునా బాబు పొలగాలు అవసరమా పొలగానే నువ్వు చిట్టి నేను చిట్టి బాబు నేను చిట్టి నువ్వు చిట్టి బాబు మనకి ఏమంత వయసు పడ్డది మీ అమ్మకి ఏమంత వయసు ఉండదు గంట పెద్ద కొడుకున్నాడు నాకు ఏమంత వయసు ఏమో పర్వాలేదు పర్వాలేదు బాబా బాధపడదు ఇలా కొడుకులు కావాలంటే నువ్వాడే కట్టడం నువ్వు పడతావు నిర్మాణ కట్టడం నేను పడతాను పొలగాలు కావాలంటే ఏం చేద్దాం 9 గొడ్ల బాయ్ 5 HP మోటార్ సిక్కొత్తంగానే షార్ట్ అయితే వాటి నువ్వు మంచోడు అయినా నేను నడపోతున్నా పొలగల్లా నేను మంచోడు కాకపోతే ఎవరు అవునే బాబు ఎవరు సాకి కొట్టినా ఎవరు దిచ్చినా ఏమన్నా మాట అన్నా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువరా మగోడు బిల్డప్కే నువ్వేం లేదు బిల్డప్ బిజినెస్ ఎక్కువ పొరాలు పుట్టాలి నిన్ను వేసుకునే బదులుగా చెరువు కట్ట కింద ఒక 10 గుంటల మడలుకుంటే 6 నెలలకి ఇద్దరు నా కడుపు నిండా దీన్ని బతుకుతుంది మాజారు కట్టి నాదా ఆడదానికి సంతాన బలం అంటే భర్త ఈ ప్రేమలు కావాలి భగవంతుని చూపులు కావాలి నాదా ఇంటికాడ కూర్చుండి ఎడితే ఏ దేవుడు రాడు ఏ పులవాడు రాడయ్యా భర్తల వీళ్ళ ధనవంత వల్ల వెలుక్కొని తిరుపతి తీరంగం నంది మానంది కాశీ విశ్వేశ్వర మంత్రి గౌదేశ్వర కాళేశ్వర ముక్తి శ్రవణవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థయాత్ర తిరిగి వద్దామని భార్య భర్తలు చూడవం తడిబెడి తాను వేసిండ్రు తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకున్నారా బంగారు బొట్టు పెట్టుకున్నది కురుస ఉమ్మలో ఇంకోసారి బొట్టు పెట్టుకొని యోధుడు కొమ్మన గోపాలకృష్ణుడు అద్దంలో చూసింది సూత్రధరి పేరు విడల వేసుకొని
వేములవాడ రాజరాజేశ్వర గదవీర సోమన్న కొండగట్టు అంజన్న తీర్థయాత్ర జరిగిన భార్య భర్తలకు సంతాన బలము దొరకలేదు. నాదాయిక మన ఎందు సంతాన బలము లేదు కావచ్చు. పుణ్యాత్మలమైతే పుణ్యం చచ్చిపోతాం, పాపాత్మలమైతే పావుగాలు చచ్చిపోతాం అని దాని ధర్మం చేయకున్నా పూరి గుళ్ళు మొక్కగా ధర్మం చేయకున్నా పూరి గుళ్ళ లోపల లక్ష్మీ నరసింహస్వామి కొబ్బరికాయలు కొట్టి కోటి పూజలు చేసిన లక్ష్మీ నరసింహస్వామి వచ్చి కనకవతికి సంతాన బలమీయపాయనమ్మ. బయలుదేరయ్యా బాగానే తరసలైన బయలుదేరు దేవా భార్య భర్తలైన తల్లిదండ్రి మాట వినని కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట వినని కనుసైగా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా కనుసైగా తెలుసుకొని మర్ర విడిచి మాట చెప్పని సోపతి ఎందుకు రోరయ్యా మర్ర విడిచి మాట చెప్పని బండి కడితే నడవనెత్తు ముందు ఎందుకు రోరయ్యా బండి కడితే నడవనెత్తు గుడ్డివాణి చేతి కద్దము ఇంటి ఎందుకు రోరయ్యా గుడ్డివాణి చేతి కద్దము గుండోనికి ఇటు వెలిచి ఏ లాభం రోరయ్యా గుండెల్ల గుడ్డు వెలిచి జంగలి బాట పట్టుకొని కోరాడి కోడి పెద్దవుళ్ళు మారి పెద్దవుళ్ళు మాట్లాడే జంగలి లోపల అలకడివి చీకటి కోనేరు మానవ దానవ యక్షర కిన్నర కింపురుషులు కుంజులు కుబేరులు వీరులు శూరులు యమధర్మ రాజులు విరిగని జంగలి లోపల భార్య భర్తలు పోతండ్రాట. అది ఎవరి కుల్లమ్మ ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతాను. ఓనంది మానంది కాశీ విశ్వేశ్వర మంత్రి గౌతేశ్వర కాళేశ్వర ముక్తీశ్వర విమలవాడ రాజరాజేశ్వర గదవీర సోమన్న కొండగట్టు అంజన్న కోటి దేవతల పూజలు చేసిన భారత భార్య భర్తల సంతాన బలము దొరకబాయనమ్మ. ఈ ప్రకారంగా నర్ర చెంగట్ల వాళ్ళు వస్తాంటే పనుడి నుండి తూర్పు ఒక గంగ వారుతుంది. గంగ ఒడ్ల మీద ఆగో ఊరు లేసిపోయింది పాడబడ్డ పాడి మీద పాత శివుని ఆలయం ఒక్కటి గల్లబడ్డదాట. ఆలయాన్ని గంగ చూసిండు భార్య భర్తలు ఇద్దరు భర్తని ఎంబడి పెట్టుకొని పాడబడ్డ గుల్లకాడిగా చవరకల్లా ఈ లోపల మన మూతలేరు కొండెంగలేరు దుప్పులేరు కాళ్ళం అంటున్నది. కాకుల గౌజు కాళ్ళం అంటున్నది, పిట్టల గౌజు పిక్కలం అంటున్నది అట. అయ్యో భగవంత నేను రాంగా నా మొగడన్న ఓ గడ్డ పారదే నేను తట్టదే పోతిని ఓ పారదే పోతిని ఈ అడవిలో నాకు తట్టప గడ్డ పార ఏడ దొరకాలన్నదా. ఆనాడు కన్న తల్లి కట్టుకున్నది
10,000 పోసిన పట్టు చీరను చూడలేదు. ఈ సీర అన్న వాళ్ళదా నా సీర అయినా నేనే చెప్పుకుంటానని దబ 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 గుళ్ళ కాడికి వచ్చింది. మరలిందాట వీళ్ళిద్దరూ 20 ఇంటికాడికి తెచ్చుకున్నావా అని గుళ్ళల్లో మాత్రం గుళ్ళన్ని తవ్వింది. మల్లమ్మ వేసి ఆగో గుడి లోపల కవసంతా ఎట్టవుతారు వారు పోసగలరా. గుడి లోపల ఉన్న కవసంతా ఎట్టవుతారు వారు పోసవరకల్లా గుడి లోపల ఆగో ప్రాణవస్థ లింగం బయటపడుతున్నదాట. అడ్డం పడ్డ లింగాన్ని నిలబెట్టింది తల్లిరా. అడ్డం పడ్డ లింగాన్ని నిలబెట్టింది. పూలతోటి పూలాభిషేకము చేసి పాలతోటి పాలాభిషేకము చేసి అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ కలత ప్రియ నారదన్నరమ్మ నిల్లు పోతే సాంబశివుడు సంతోషపడతాడాట. వాళ్ళకు వీళ్ళ కయ్యం ముట్టించి కడపనిచ్చడం నారదునికి ఇష్టమాట. శంకర పొద్దుగా చీర పోగా కట్టుకొని పోతాం దాని గురించి ఎందుకు మాట్లాడతారు. శంకర అభయంకర ఎక్కడున్నావో గెలగంటవాల గంగాధరుడ నీలకంఠుడ నిత్యాది నందన పులి చర్మాంబర ధరుడ గజ చర్మాంబర ధరుడ గంగాధర అక్కడ పార్వతి కొప్పున గంగమ్మ కోటి యంత్రాల వాడ కోటి మంత్రాల వాడ స్వామి శివదేవ సంగమయ్య 10,000 వస్త్రాల పప్పదులు పట్టుకొని పాడుబడ్డ గుడి లోపల రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా. నుదిటి రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా. పుట్టి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతిని ఒక రీతియా ఈ తల్లి గుండెలలోన ఈ చితి మంటలా సర్వేశ్వర జగదీశ్వర ఎక్కడున్నవా అని 10,000 వస్త్రాల పద్ధతులు పట్టుకొని పాడబడ్డ గుళ్ళల్లా భర్తలిద్దరేనమ్మా. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర సంగమ వేషము వేసి జడల గంగను దాచి సంగమ వేషము వేసి సిగల గంగను దాచి గంగను మ్రోచిన గంగవు నీవే. ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర ఓ నాలా ఓ పిచ్చిన ఇంటి కాడ ఎంత ఎంజాయ్ ఉండడోని పొద్దుదాకా రాజు వేసుకొని పొద్దుగా దెబ్బని కూడా సపరే వండడోని సంతానం అన్నం ఎట్లుండో నీ ఎత్తు ఏజ్ పాడి చేసినవే. తిరుపతి గంటి ఎవలాడ గంటి ఎన్నెన్నో జాతరలు నింపుకుంటూ వచ్చిన ఏ దేవుడు సంతానం చేయగాని ఇక్కడ ఒక నమ్మకం కలిగింది నాకు.
ఇక్కడే ఏ లింగాన్ని మొక్కుతాను ఈ రెండు కుర్చీల మధ్యలో ఉన్నది లింగం. ఆ లింగం బాగా చూస్తా సీనియర్ లింగం ఉన్నట్టున్నది. సీనియర్ లింగం దేవుడా నీ భాషనిగా నీదే పుణ్యం రాతో రైతులు నువ్వు రైతులు సంతరమైనట్టున్నది. నీవు అచ్చి పుణ్యానికి ఇవ్వకు. ఆ లింగం మీద నోట్లో ఒక కొబ్బరికాయ కొట్టబోయ్యా. లింగం మీద కొడితే లింగం పలిపోరా? ఆ లింగం మొత్తం పలిపోతుంది. ఇక పలుగుతాను కొట్టుకుంటున్నా కానీ లింగమాని బాధ్యత నూటలో ఒక ఊది బస్తీలు ఉన్న ప్యాకెట్ పట్టుకొచ్చి నూటలో ఒక పుల్ల తీసి ఒకసారి ముట్టించి నీ లింగం కాడ పెట్టా. దూరం ముట్టి దగ్గర ముట్టి కంటుకుంటూ చుట్టుకు ఉంటుంది. అంతేనా? లింగమాని బాధ్యత పుణ్యాన్ని సంతానం నేను మర్చిపోను. 5 కిలోల చక్కెర వచ్చి లింగం మీద పోతాం. అయ్యా సీమలు పడితే అద్దు. అంతేనా? లింగమాని బాధ్యత ఏ కట్టమైన మంచిది నీ లింగం ఉన్న మంచిది పేద మంచిది. నా పిల్లల్ని సంతానం ఇచ్చింది కదా ఎట్లున్న పోలు ఎట్లయితే ఎట్లున్న ఎట్లా సీపారీసం ఒక్కలేక సున్నోలో పుల్లలో సన్నం చేసి తిప్పి 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 ఇక్కడ అవన్నీ అయిపోతే ఇక్కడ అవన్నీ చేతుల శూలము పట్టి మెడల పాముల చుట్టి చేతుల శూలము పట్టి మెడల పాముల చుట్టి భక్తుల రోజున ప్రభువు నీవే. ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర. ఇది పట్టున్న మొక్కుడా పట్టి లేని మొక్కుడా చిత్తం శివుని పెడతాను భక్తి గుడి ముందలు ఉన్న చెప్పుల మీద పెట్టి మొక్కకయ్యా. నీకు గిదే టార్చరా ఉద్యోగంగా 10 గంటల మొదలు తెల్లాలి 4 గంటలు 4 గంటలకు అప్పుడు ఇట్లా కన్ను మూత మళ్ళీ రాజ్యం ఎప్పుడు వాడిని ఇచ్చేవేనా ఎప్పుడు తినిపోతే మసాలా వాడిని చిత్తం శివుని మీద భక్తి గుడి ముందర ఉన్న చెప్పుల మీద అంటే మొన్న అత్తయ్య ఏమన్నాడు అత్త అంటే కరీంనగర్ కాడ 500 పెట్టి చెప్పులు కొనుక్కుంటుంది. ఇక 500 రూపాయల చెప్పులు పట్టుకుపోయి గుడి ముందర ఇడిచి గుళ్ళె పోయి దండం పెట్టుకుని వచ్చేవారికల్లా 500 రూపాయల చెప్పులు ఎవరు ఎత్తుకపోయింది. ఇక అక్కడ 500 రూపాయల చెప్పులు వేరే నామవుడు తవ్వుకున్నాడా ఈ తాడు ఎంప అక్కడ ఎవరో 3000 రూపాయల బూట్లు ఎత్తుకొచ్చింది. ఇక 3000 రూపాయల బూట్లు ఎత్తుకట్టి ఇంటికి వచ్చినాక 3000 రూపాయల బూట్లు ఒకటేమో ఆడోళ్ళది వచ్చింది ఒకటేమో వాళ్ళ వచ్చింది. ఎత్తుకరంగా అదురుతుంది ఎత్తుకొచ్చింది కానీ ఇంటికి వచ్చి చూసుకుంటే అలాగే ఒకటి ఆడోళ్ళది ఒకటి మొగళ్ళవి. ఇది ఏం చేసుకుంటావు అయ్యా అంటే పుట్టబోయి పొలాలకు అక్కడికత్తే నాకు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టిండు. శివ శివ శంకర